శనివారంతో కలిసి వచ్చేటువంటి త్రయోదశిని శని త్రయోదశి అని పిలుస్తాం. ఈ జనవరి 31వ తారీఖున శనివారంతో త్రయోదశి కలిసి వస్తోంది. మాఘమాసం ఈ శని త్రయోదశి రోజున ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నటువంటి కుంభ, జన్మశని మీనం, వ్యయశని మేషరాశుల వాళ్ళను, అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళు శనికి తైలాభిషేకం, విశేష పరిహారాలు పాటించడం అనేది చాలా శ్రేయస్కరం. ఈ రోజున మనం చేసే దానం, జపం, తపం, హోమం అక్షయ ఫలితాన్ని ఇస్తుందనేది పెద్దల వారు. కనుక ఈరోజు శనీశ్వర పూజ జరపడం వలన విశేష ఫలితాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. నీలాంఛన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వర. నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వేలూరు సమీపం ఏరుకుప్పం యంత్ర శనీశ్వరాలయంలో ప్రత్యేక పరిహారం, అభిషేకం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా వీడియోలో చూపించడం జరిగింది. మనకి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం కనుక అక్కడ కూడా యంత్ర శనీశ్వరాలయం, సృష్టి దైవాధీనం అయినప్పుడు దైవం మంత్రాధీనం. ఆ మంత్రం లిఖించబడినటువంటి యంత్రం, ఆ యంత్ర పూజ 8 దీపాలు పెట్టి ప్రదక్షిణ చేసుకోరావడం కూడా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. కావున ఈ ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి రాసుల వారు కూడా పరిహారాలు పాటించడం శుభప్రదాన్ని ఇస్తుంది. 6.5 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పుతో పద్మపీఠం పైన ప్రతిష్ఠించబడి ఉంది. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం అప్పటి రాజు ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థానికుల కథనం. తదనంతరం పాడుబడి 2003 నుండి పునఃప్రతిష్ఠ జరిగి పూజించడం జరుగుతోంది.